హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే చోలే భటూరే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటాయి. చూడడానికే కదండి, తినడానికి కూడా సూపర్ టేస్ట్గా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. కొత్త కొత్తగా వెరైటీలు అన్నీ అడుగుతూ ఉంటారనమాట. చాలా ఈజీగా టేస్టీగా ఇలాంటి వంటలు అయితే చేసి పెడుతూ ఉండండి. ఇవి ఎక్కువ నార్త్ సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడైనా సరే దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మనం అవే టేస్టీగా సింపుల్గా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కాకపోతే 2 రెసిపీలు చూపించాలి కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు ఇంట్లో చేసి పెడితే మళ్ళీ ఇదే చేయమని అడుగుతూ ఉంటారు. చూడండి, అంత బాగుంటాయి అనమాట. ఇలాంటి కొత్త వెరైటీ రెసిపీలు చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చోలే భటూరే చేయడానికి ముందుగా శనగలు అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి. నల్ల శనగలు అయితే బాగానే ఉంటాయి, లేదంటే ఇలాంటి కాబూలి శనగలైనా సరే బాగుంటాయి. ముందుగా నానబెట్టేసుకున్నవి కుక్కర్లో వేసేసుకుని 2 కప్పులు వేసాను నేను. ఒక 3 కప్పులు వాటర్ వేసాను. అలాగే ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ రావడానికి టీ పొడి వేసుకోవాలండి. టీ పొడి డికాషన్ ఉంటుంది కదా, ఆ డికాషన్ రావాలి. డికాషన్ మరగబెట్టి అదైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక మంచి క్లాత్ తీసుకుని ఒక స్పూన్ వరకు టీ పొడి వేసాను. ఇలాగా ముడిలా పెట్టాలన్నమాట. అంటే టీ పొడి బయటికి రాకుండా చిన్న ముడి కింద వేసేసి మనకి శనగలు ఉడికించేటప్పుడే అందులో వేసేయాలన్నమాట అండి. ఈ డికాషన్ టేస్ట్ అనేది శనగల్లోకి వెళ్తుంది అనమాట. చోలే భటూరేకి ఇది ఒక మంచి స్పెషల్ టేస్ట్ అనమాట. అంటే తప్పకుండా ఇలాగే చేయాలి, ఇది బాగుంటుంది. ఇలా శనగల్లో కుక్కర్లో వేసేసాను. ఉడికించిన తర్వాత అప్పుడు మనం అది తీసేయచ్చు. నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ టైం కొత్తలో ఒకసారి చోలే భటూరే చేశాను. అప్పుడైతే నేను టీ బ్యాగ్ వేసాను అనమాట. గ్రీన్ టీ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ వేసాను అనమాట. ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసాను, శనగలకి సరిపడా కొంచెం పసుపు వేసాను. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఆ కట్టిన టీ పొడి ఉన్నది తీసేయచ్చు అనమాట అండి. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు శనగలు ఉడికించుకోవాలి. ఈ టీ డికాషన్ కూడా ఇందులోకి వెళ్ళిపోతుంది శనగల్లోకి. ఇలాగా మనం పిండి కలుపుకుందాము. మైదాయే వాడాలండి దీనికి. చోలే భటూరే ఆ టేస్ట్ రావాలంటే మైదాయే బాగుంటుంది. ఎప్పుడైనా అప్పుడప్పుడు తింటూ ఉంటాం కాబట్టి పర్వాలేదు అనుకుంటున్నాను నేనైతే. మైదా తీసుకున్నాను. ఒక 1/2 కేజీ మైదా తీసుకుని ఒక 4 స్పూన్ల ఉప్మా రవ్వ వేసాను అనమాట. సేమ్ ఎలా కలుపుతున్నానో అలాగే కలపండి, చాలా బాగా వస్తాయి భటూరేలు అయితే. చూసారు కదా, ఇలా 4 టీ స్పూన్ల సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్న రవ్వ, అది వేసాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు మనకి వంట సోడా ఉంటుంది కదా, సోడా పొడి, అది వేసుకుంటాను అనమాట. అది వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. 1 టీ స్పూన్ అంటే చిన్న స్పూన్ తోటి తక్కువ వేసాను అనమాట అండి, పెద్ద స్పూన్ కాదు. అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేడి నూనె ఏం అవసరం ఉండదండి, మామూలు నూనె వేసుకోవాలి. ఆయిల్ కూడా మొత్తం ఇలా పిండికి అంతా పట్టీలా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలన్నమాట. మంచి స్మూత్గా వస్తాయి. పెరుగు కంపల్సరీ వేయాలి ఇందులోకి. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగ ఉన్నా సరే వేసుకోవచ్చు అండి. పలచగా ఉన్న మజ్జిగైనా బాగుంటుంది. ఒక 1/2 కప్పు వరకు వేసాను. ఇలా మొత్తం అంతా కలిపేసి మిగిలినది వాటర్తో కలుపుకోవాలన్నమాట. ఈ పిండిలో ఎలా నేను వేసినట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఎలా చెప్పాను అలా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి పూరీలు అనరు, వీటిని భటూరే అంటారు. చాలా స్మూత్గా వస్తాయన్నమాట, మెత్తగా ఉంటాయన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ పిండి అయితే బాగా గట్టిగా కాకుండా అలాగే పలచగా కాకుండా సమానంగా కలుపుకోవాలన్నమాట. స్మూత్గా అవ్వాలి, కొంచెం నానిందంటే ఫ్లఫీగా ఉన్నట్టుగా రావాలన్నమాట. ఇలా కొంచెం మర్దనా కింద చేసేసి కొంచెం పైన ఆయిల్ వేసేసుకుని మూత పెట్టేసి కొంచెం సేపు నాననివ్వాలి. ఇలాగా మనకి కూర రెడీ చేసేసుకుందాము. కూర రెడీ అయ్యేలాగా ఈ పిండి కూడా బాగా నానిపోతుంది. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవచ్చు. ముందే కలిపేసుకుంటే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవచ్చు. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు కూర శనగలు అయితే ఉడికిపోయి ఉంటాయి, చూద్దాము. కాబూలీ శనగలు అయితే ఇలా వైట్గా ఉంటాయి కదా కొంచెం, ఇవి అందుకుని కలర్ ఇలా ఉంది. అదే నల్ల శనగలు అయితే ఇంకా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా చేసుకుంటే నల్ల శనగలతో కూడా చేసుకోండి, బాగుంటుంది. మూట అయితే తీసేసాను, చూసారు కదా. టీ పొడి కలిపిన అలా టీ పొడి వేయడం కుదరకపోతే డికాషన్ పెట్టేసుకుని ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అక్కడక్కడ శనగలు కనపడాలి, పేస్ట్ కూడా ఉండాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, వెల్లుల్లి, అల్లం తీసుకున్నాను. ఇవి మనం పేస్ట్లా చేసుకోవాలి. అన్నీ పచ్చివే అనమాట.
ఉల్లిపాయలు అయితే ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం ముక్కలు పక్కన పెట్టేసాను. తర్వాత మనం చోలే భటూరే తినేటప్పుడు వేసుకోవడానికి బాగుంటాయని. అలాగే ఉల్లిపాయలు మిగిలినవన్నీ పేస్ట్ చేసేసుకోవాలి. టమాటాలు విడిగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుని కసూరి మెతి వేసుకుని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇందులో ఆవాలు అవి పోపు అవి ఏమి అవసరం ఉండవండి. ఇలాగే చేసుకోవాలి, బాగుంటుంది కర్రీ. ఈ శనగల కూర అయితే భలే టేస్ట్గా వచ్చిందండి. ఉత్తినే తినేయచ్చు అనమాట, అంత బాగుంది. చూసారు కదా, నూనె అంతా పైకి తేరే వరకు ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం వేసాను. ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాలి. ఇందులోకి మనం చాట్ మసాలా కానీ లేదంటే గరం మసాలా కానీ వేసుకోవాలండి, బాగుంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి టమాటా పేస్ట్ వేసేసుకుందాము. అలాగే కొంచెం గరం మసాలా వేసాను ముందుగా, చాలా తక్కువ అనమాట. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసమే కాబట్టి ఎక్కువ వేసుకోకర్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి అది వేసాం కదా. అలాగే ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసాను. ఇది కొంచెం మళ్ళీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ వేయించడంలోనే ఉంటుందండి కూర టేస్టు. అన్నీ పచ్చి పచ్చిగా వేసేసామంటే టేస్ట్ అస్సలు బాగోదన్నమాట. అన్నీ కూడా ఉడకాలి. కొంచెం కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసానండి, ఒక 1/2 కప్పు. ఇప్పుడు ఇదంతా నూనె పైకి తేరే వరకు కొంచెం మగ్గించుకోవాలి. ఎంతసేపు పడుతుందండి, ఒక 2 నిమిషాలు పడుతుందేమో అంతే. చూసారు కదా, అలా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు వేసేసుకోవాలి. శనగలు ఉడికిన తర్వాత కొంచెం మ్యాష్ చేసుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా మ్యాష్ అయితే బజ్జీలు బాగుంటాయి. అన్నీ కాదు, కొంచెం శనగల్లో ఉంచుకోవాలి, కొంచెం గ్రేవీలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాను. మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే కూర సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఉడికిపోయింది. ఇందులోకి పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీగా చోలే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. చూస్తారు కదా, చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో. ఇప్పుడు చోలే అయితే రెడీ అయిపోయింది. భటూరేలు ప్రిపేర్ చేసుకుందామండి. అదే పూరీలా చేసుకోవాలన్నమాట. ఇలా మైదా పిండి ఒకసారి ఇంత మ్యాష్ చేసేసుకుని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని మనం పూరీలు ప్రిపేర్ చేసుకోవడమే. కొంచెం దళసరిగానే చేసుకోవాలి, పలచగా చేయకూడదు అనమాట ఇవి. ఇంకా పిండి బాగా సాఫ్ట్గా కలుపుకుంటే చేతితో కూడా చేసేస్తారండి, ఒత్తుకోవడం కూడా అవసరం ఉండదు. చాలా బాగా వస్తాయి. మంచి ప్రాక్టీస్ ఉంటే చేతితోనే అలా మనం పూరీలా చేసేసి వేయించేసుకోవచ్చు అనమాట. మనం అప్పుడప్పుడు తింటాం కాబట్టి అంత ప్రాక్టీస్ ఉండదు. చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు కొంచెం పైన పిండి వేసేసి పొడి పిండి వేసి మనం మెత్తగా పూరీల్లో ఒత్తేసుకోవాలి. కొంచెం మందంగానే ఒత్తుకోవాలి, మా పలచగా ఏం అవసరం ఉండదు. దళసరిగా ఉన్నా సరే చాలా స్మూత్గా పూరీలు వస్తాయి అన్నమాట, బాగా పొంగుతాయి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలని నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో ఫస్ట్లో ఒకసారి తీసాను వీడియో. స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసి బాగా వేడెక్కిన తర్వాత మనం పూరీలు వేయించేసుకోవడమే. చాలా బాగా పొంగుతాయి చూడండి, చాలా స్మూత్గా కూడా ఉంటాయండి. మన్నాడు పొద్దుట కూడా తినచ్చండి. రాత్రి ప్రిపేర్ చేసామంటే మన్నాడు కూడా బాగుంటాయి. గట్టి పడవన్నమాట, పూరీలు చాలా స్మూత్గా ఉంటాయి. ఎందుకంటే ఇందులో సోడా వేసాము, పెరుగది వేసాం కదా, అందుకనమాట. ఇలాగా అన్నీ కూడా మనం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకోవడమే. వేడివేడిగా ఈ పూరీలు చోలే కర్రీతో తింటే సూపర్ టేస్ట్గా ఉంటాయి అనమాట అండి. ఒక్కసారి తప్పకుండా మీరు చూడడమే కదండి, ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అంతే, ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం పూరీలు తయారు చేసేసుకోవడమే. నూనె అయితే బాగా వేడిగా ఉన్నప్పుడే మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవాలన్నమాట అండి, తొందరగా అయిపోతాయి. పూరీలు మాత్రం కొంచెం దళసరిగానే చేసుకోవాలి, పలచగా ఉంటే మళ్ళీ గట్టిగా అయిపోతాయి అన్నమాట. స్మూత్గా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇటువంటి వెరైటీస్ కూడా చేస్తూ ఉండాలండి, పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్టీగా అయితే చోలే భటూరే అయితే రెడీ అయిపోయింది.
టేస్టీ కర్రీ అలాగే టేస్టీ బటురే అనమాట. కర్రీలోకి పైన నిమ్మకాయ వేసుకుని ఇలా వేయించిన పచ్చిమిర్చితోటి ఉల్లిపాయలతోటి తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్లో చాలా రకరకాల వంటలు ఉన్నాయి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.